హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. నేను మీ డాక్టర్ పివి నరసింహరావు, డెంటిస్ట్ చిగురువ్యాధి నిపుణుని. ఈరోజు మరొక టాపిక్తో మళ్ళీ ముందుకు వచ్చాను. టాపిక్కి వెళ్ళే ముందు మీ అందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే చాలామంది కామెంట్స్ రూపంలో అయితే కానీ కాల్స్, వీడియో కాల్స్ రూపంలో అయితే కానీ అపాయింట్మెంట్ తీసుకొని మరి వీడియో కాల్ చేసి దానికి తగినంత ట్రీట్మెంటు, మెడిసిన్స్ అయితే కానీ ఇంజెక్షన్స్ ఇవి తీసుకోండి అని కానీ నేను సలహా ఇస్తున్నాను. తద్వారా దానికి కరెక్ట్ డయాగ్నోసిస్, ట్రీట్మెంట్ ప్లాను ఏంటేంటి, ఏ స్టేజ్లో ఏంటేంటి తీసుకోవాలి, ఈ టాబ్లెట్స్ ఏంటి, ఈ స్టేజ్లో ఇంజెక్షన్స్ తీసుకోవాలా, రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్, పళ్ళు ఎలాంటివి కట్టించుకోవాలి, ఎలాంటి క్యాప్స్ కట్టించుకోవాలి అనేది వివరంగా మనము వీడియో కాల్ రూపంలో కానీ కాల్స్ రూపంలో కానీ మనము అపాయింట్మెంట్ తీసుకొని ట్రీట్మెంట్ ప్లాను వాళ్ళకి డౌట్స్ క్లారిఫికేషన్ అయితే కానీ బాగా అవుతూ ఉంది. సో దానివల్ల రెగ్యులర్గా వీడియో కాల్స్ తీయడానికి కూడా టైం అవ్వట్లేదు, కేసెస్ ఉండడం వల్ల. సో మీరు అందరూ అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. మళ్ళీ ట్రై చేస్తుంటాను రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయడానికి మీకోసం. సో ఇవాళ బేసిక్గా తీయడం ఏంటంటే మీకు జనరల్గా లేమ్యాన్ పీపుల్ కూడా అర్థం చేసుకునేలాగా ఈ వీడియో అనేది నేను కొంచెం స్క్రిప్ట్ రూపంలో కొంచెం నా ఓన్గా నా థాట్స్తోని వీడియోస్ తీయడం జరుగుతుంది. దాని తగ్గట్టుగా మీరు ఏ స్టేజ్లో ఉన్నారు, ఎలాంటి డయాగ్నోసిస్ మీరే తెలుసుకుంటారు. ఓహో, ఈ ప్రాబ్లం ఉంది, నేను ఈ డెంటిస్ట్ దగ్గర పోయి తొందరగా సరి చేసుకుంటాను. లేదు, నేను ఈ స్టేజ్లో ఉన్నాను, మిడిల్ స్టేజ్లో, లాస్ట్ స్టేజ్లో ఉన్నాను. క్యాన్సర్ కాదండి, టూత్ ప్రాబ్లంలో, చిగురు ఇన్ఫెక్షన్లో మిడిల్ స్టేజ్, లాస్ట్ స్టేజు, పళ్ళు కదలిక వచ్చేస్తే లాస్ట్ స్టేజ్, మిడిల్లో కొంచెం కదిలితే మిడిల్ స్టేజ్ అన్నట్టుగా, పుచ్చు పైనుండి మధ్యలో ఉండి మళ్ళీ రక్తకణం దాకా టచ్ అయ్యి డీప్గా వెళ్ళిపోయి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకోవడం, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో అది నేను చెప్తున్నా, సూపర్ఫిషియల్ స్టేజ్, మిడిల్ స్టేజ్, లాస్ట్ స్టేజ్. క్యాన్సర్ కాదండి, పళ్ళ పుచ్చులో కానీ చిగురు ఇన్ఫెక్షన్లో కానీ ఇవే మెయిన్. ఇంకా ఓరల్ సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ అంటారా, గుట్కాలు, పాన్ మసాలాలు, ఆకు వక్కలు అవన్నీ లేడీస్, జెంట్స్ బాగా తినడం వల్ల నోరు ఎక్కువ తిరగకపోవడం వల్ల దాన్ని ఓరల్ సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ అంటారు. ఆ వీడియోస్ కూడా చూడండి. దానికి తగిన ట్రీట్మెంట్ ప్లాన్లు అవన్నీ నేను వీడియో కాల్స్ రూపంలో కూడా నేను అపాయింట్మెంట్ తీసుకొని మీకు ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేస్తాను. పక్కన డెంటిస్ట్ని ఎవరైనా నా ఫ్రెండ్స్ సర్కిల్ ఉంటే మీకు సలహా పంపిస్తాను. చాలామందిని వైజాగ్, గుంటూరు, హైదరాబాద్, శ్రీకాకుళం, నెల్లూరు ఇటువంటి కొందరిని పంపించడం జరుగుతుంది. మా దగ్గర ఉన్న ఫ్రెండ్ సర్కిల్కి, ఆ డెంటిస్ట్ దగ్గరికి పోయి వాళ్ళ ట్రీట్మెంట్ అనేది కూడా చేసుకుంటున్నారు. సో ఈరోజు టాపిక్ ఏంటంటే, ఈ పిక్చర్ చూడండి. మనకి పుచ్చు రెండు పళ్ళ మధ్యలో అసలు కనిపించదు. పుచ్చు మనకు బయట నుంచి కనిపించదు, నేను చూసినా కనిపించదు. అప్పుడు ఏం చేస్తాం, ఇలాంటి ఎక్స్రేలు తీసి రెండు పళ్ళ మధ్యలో పుచ్చుంటే ఆ పుచ్చు రక్తకణం దాకా టచ్ అవ్వదు. మీరు చూడండి, టచ్ అవ్వదు. టచ్ కాకుండా ఇక్కడ రక్తకణం ఉంటే పుచ్చు ఇంతవరకు వచ్చి ఆగిపోతుంది. సో అప్పుడు ఏమవుతుంది, లైట్ సెన్సిటివిటీ అనేది వస్తూ ఉంటుంది. పళ్ళు నీళ్ళు తాగినా, ఏమైనా తిన్నా, వేడి నీళ్ళు తాగినా, చల్ల నీళ్ళు తాగినా, నార్మల్ నీళ్ళు తాగినా కొంచెము జువ్వు అనేది ఉంటుంది. సో అలాంటి పక్షాన కంపల్సరీగా మీరు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది చేసుకొని క్యాప్ వేసుకోండి. లేదంటే ఎప్పుడో అప్పుడు విపరీతమైన పెయిన్ రాత్రిపూట వస్తుంది. మీరు స్లీపింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు, రెస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు నొప్పి అనేది వస్తుంది. ఆ క్రిములు మన మాట వినకపోతే యాంటీబయాటిక్, పెయిన్ కిల్లర్ ఇస్తాం కొన్ని రోజులకి, అయినా కూడా మాట వినకుండా అవి బాగా అగ్రివేట్గా వెళ్ళిపోయి రక్తకణం దాకా దూరిపోయింది అనుకోండి, మీకు విపరీతమైన పెయిన్ వస్తుంది. పురుటి నొప్పుల కన్నా ఎక్కువ పెయిన్ మనకి పంటి నొప్పి వస్తుంది అనమాట. అదనమాట. సో అది ఎప్పుడు కానీ రెండు పళ్ళ మధ్యలో పుచ్చుంటే అసలు ఆ సందులో డ్రిల్ చేసేసి సిమెంట్ కూడా పెట్టలేము, దాన్ని అరెస్ట్ చేయలేము. పుచ్చు కంపల్సరీగా వదిలేద్దాము, పెయిన్ వచ్చినప్పుడు రూట్ కెనాల్ చేసుకోండి అంటే అప్పుడైనా రండి, వెయిట్ చేయండి. లేదు, నేను ఎక్స్రే తీసుకున్న దగ్గర దాకా ఉందంటే నేను తొందరగా చేసేసుకుంటాను రూట్ కెనాల్ అప్పటికప్పుడే అంటే, మీ డబ్బులు ఉంటే వెంటనే చేసేసుకోండి, ఇబ్బంది లేదు. 2-3 సిట్టింగ్స్లో మీకు రూట్ కెనాల్ అయిపోతుంది, క్యాప్ అనేది పెట్టేయచ్చు. సో ఇదండి, కంపల్సరీగా కొన్ని పిక్చర్స్ పెడతాను చూడండి. సైడ్గా వచ్చే పుచ్చులు ఎక్స్రేలు అవి చూసుకొని, మీకు కూడా అలాంటి కండిషన్ ఉంటే డెంటిస్ట్ దగ్గర పోయి ఎక్స్రే తీసుకొని వెళ్ళండి, ట్రీట్మెంట్ చేసుకోండి. సో ఇదండి ఈ ఇన్ఫర్మేషన్. చిన్న టాపిక్కే చిన్నగా బ్రీఫ్గా చెప్తున్నాను. సో దిస్ డాక్టర్ పివి నరసింహరావు సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, హ్యావ్ ఎన్ హెల్దీ ఫుడ్ అండ్ బీ హ్యాపీ. బాయ్.